నీ భార్యను నాకిచ్చే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని ఆవిడ భర్తని డైరెక్ట్గా అడిగేశాడో వ్యక్తి. ఫ్రెండే కదా అని అనుకుంటే ఏకంగా గొడవకు దిగడంతో ఒళ్ళు మండిన భర్త చివాట్లు పెట్టి గెంటేశాడు. అయినా వెళ్లకుండా వారి ఇంటి ముందే బైఠాయించాడు. రాత్రంతా అక్కడే పడుకున్న ఆ వ్యక్తి తెల్లవారుజామున పెట్రోల్ తెచ్చుకున్నాడు. చివరిసారి అడుగుతున్నా నీ భార్యను నాకిచ్చేయి లేదంటే చస్తానంటూ పెట్రోల్ పోసుకుని నిప్పండించుకున్నాడు. తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ చనిపోయాడు. హైదరాబాద్ మధురానగర్లో జరిగిన వింత ఘటన సంచలనం సృష్టించింది. పాపం బాధలో ఉన్నాడని ఓదార్చడమే స్నేహితుడు చేసిన తప్పయింది. తెలిసినవాడే కదా కష్టాలు పడుతున్నాడని జాలిపడి ఇంట్లో ఆశ్రయం కల్పిస్తే ఆ ఇంటి ఇల్లాలనే చెరబట్టాలని చూశాడు. మద్యం మత్తులో ఉన్నాడో ఏమో, నీ పెళ్లాన్ని నాకిచ్చేయి అంటూ స్నేహితుడితో గొడవకు దిగాడు. ఇంట్లో నుంచి గెంటేస్తే వెళ్లకుండా ఇంటి బయటే బైఠాయించాడు. రాత్రి పొద్దుపోయినా చలిలోనే అక్కడే తిష్టవేశాడు. తెల్లవారుజామున పెట్రోల్ బంక్కు వెళ్లి 5 లీటర్ల పెట్రోల్ తీసుకొచ్చాడు. ఇంటి తలుపులు బాది నీ భార్యను నాకిచ్చే లేదంటే చస్తాను అంటూ బెదిరించాడు. అంతటితో ఆగకుండా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన వినటానికే వింతగా ఉంది. విశాఖపట్నం జిల్లా ఆనందపురానికి చెందిన దంపతులు కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారు. భార్యాభర్తలిద్దరూ జూనియర్ ఆర్టిస్టులుగా పనిచేస్తున్నారు. వీరికి 43 ఏళ్ల వయసున్న సూర్యనారాయణ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. మహిళ సమీప గ్రామానికి చెందినవాడు కావటంతో 6 ఏళ్లుగా తరచూ వీరి ఇంటికి వస్తూ పోతూ ఉన్నాడు. ఈ క్రమంలో తన కష్ట సుఖాలు ఆ దంపతులతో పంచుకునేవాడు. తన కూతురికి ఘనంగా పెళ్లి కూడా చేశాడు. అయితే ఇప్పుడు ఆ కూతురు తనను పట్టించుకోవటం లేదని ఆవేదన చెందాడు. అలాగే భార్య కొడుకు కూడా పట్టించుకోవటం మానేశారని, తనను ఒంటరివాడిని చేశారని ఈ భార్యాభర్తలిద్దరితో చెప్పుకుంటూ కుమిలిపోయేవాడు. తన కుటుంబ కష్టాలన్నీ ఈ దంపతులతో చెప్పుకుని బాధపడేవాడు సూర్యనారాయణ. తన సొంత ఊరు ప్రాంతానికి చెందిన వ్యక్తి కావటంతో సదరు మహిళ కాసిని ఓదార్పు మాటలు చెబుతూ ఉంటే తనను ప్రేమిస్తున్నట్లుగా భ్రమించాడు. ఆ మహిళను తన ప్రియురాలిగా భావించాడు. ఆమె మాట్లాడే మాటలు తీరు ఉపశమనం కలిగించటంతో ఎలాగైనా ఈమెతోనే కలిసుండాలని అనుకున్నాడు. గత 5 రోజులుగా సూర్యనారాయణ వీళ్ల ఇంట్లోనే మకాం వేశాడు. పోనీలే బాధల్లో నుంచి బయటపడతాడని జాలి చూపించారు. ఇదే ఈ దంపతులు చేసిన పాపమైంది. ఓ రోజు మద్యం మత్తులో ఉన్న సూర్యనారాయణ తన మనసులో ఉన్నదంతా కక్కేశాడు. నీ భార్యను నాకిచ్చేసేయ్, గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా, నీ భార్య నేను కలిసి సెపరేట్గా ఉంటామని అడిగాడు. నీ భార్య అంటే నాకిష్టమని, తాను నా పక్కన ఉంటే నా కష్టాలేవీ తెలియటం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఒక్కసారిగా షాకైన ఆ భర్త సూర్యనారాయణను మందలించాడు. సూర్యనారాయణ ఇంకా అతిగా వాగటంతో ఇంట్లో నుంచి గెంటేశారు. ఇంట్లో నుంచి గెంటేసినా సూర్యనారాయణ ఎక్కడికి వెళ్లలేదు. వారి ఇంటి ముందే బైఠాయించాడు. రాత్రి కూడా అక్కడే నిద్రించాడు. మద్యం మత్తులో ఉన్నాడు కదా, ఎందుకొచ్చిన గొడవలే అని ఆ దంపతులు కూడా లైట్ తీసుకున్నారు. అయితే తెల్లవారుజామున నిద్రలేచిన సూర్యనారాయణ నేరుగా యూసఫ్గూడ పోలీస్ బెటాలియన్ పెట్రోల్ బంక్ కు వెళ్లి 500 రూపాయల పెట్రోల్ కొన్నాడు. తిరిగి ఆ భార్యాభర్తలుండే ఇంటి వద్దకు చేరుకున్నాడు. తలుపులు బాదినా తెరవకపోవడంతో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ లో వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే 90% కాలిన గాయాలైనా అడ్మిట్ చేసుకుని చికిత్స చేపట్టారు. శరీరం పూర్తిగా కాలిపోవడంతో చికిత్స ఫలించక కొద్దిసేపటికే సూర్యనారాయణ మృతి చెందాడు. సంచలనం సృష్టించిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ చేపట్టారు. సూర్యనారాయణ భార్య పిల్లలకు సమాచారం ఇచ్చారు. సూర్యనారాయణకు ఆశ్రయం కల్పించిన భార్యాభర్తలిద్దరినీ విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.